నితీష్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాకు కీలక ప్లేయర్గా ఎదిగాడు. 3 ఫార్మాట్లో ఆడదగిన ప్లేయర్గా ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్లో నిరూపించుకున్నాక ఈ తెలుగు కుర్రాడు భారత జట్టు తలుపు తట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో సూపర్ హిట్ అయ్యాడు. ఆల్రౌండర్గా మంచి మార్కులు సంపాదించాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లోనూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. కానీ ఫిట్నెస్ సమస్యలతో అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఎడమ మోకాలికి గాయమవడంతో సిరీస్ మధ్యలోనే ఎగ్జిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆసియా కప్ కూడా నితీష్ కుమార్ రెడ్డి దూరమైనట్టే అని కథనాలు వస్తున్నాయి. దీంతో నితీష్ ప్లేస్లో ఆసియా కప్ జట్టులోకి ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆల్రౌండర్లకు ప్రయారిటీ ఇస్తున్నాడు. బౌలింగ్లో ఓ చేయి వేయడంతో పాటు బ్యాట్తో పరుగులు చేసే వాళ్లకు అవకాశాలిస్తున్నాడు. ఆసియా కప్లోనూ ఆల్రౌండర్లకు పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే భారత జట్టుకు స్పిన్ ఆల్రౌండర్ల కొరత లేదు, కానీ పేస్ ఆల్రౌండర్ల కొరత మాత్రం ఎక్కువగానే ఉంది. ఆసియా కప్లో ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఎలాగూ బరిలోకి దిగుతాడు. రెండో పేస్ ఆల్రౌండర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్కు అరబ్ గడ్డే ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కూడా భారత్ ఆడిన మ్యాచ్లన్నీ అక్కడే జరిగాయి. అప్పుడు స్పిన్నర్లకే టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువగా అవకాశాలిచ్చింది. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కాకుండా మరో పేస్ ఆల్రౌండర్ కావాలనుకుంటే శివం దూబే వైపు చూడొచ్చని చర్చ జరుగుతోంది. 32 సంవత్సరాల శివం దూబే ఇప్పటివరకు 35 అంతర్జాతీయ టీ20ల్లో బరిలోకి దిగాడు. 351 పరుగులు చేశాడు. 13 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ ఆకట్టుకున్నాడు. బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. 14 ఇన్నింగ్స్ల్లో 357 పరుగులు చేశాడు. కాకపోతే వికెట్లేమీ తీసుకోలేదు. పేస్ ఆల్రౌండర్ల కోటాలో రాజ్ బవా పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పెద్దగా రాణించలేదు. 3 మ్యాచ్ల్లో కలిపి 8 పరుగులే చేశాడు. వికెట్లు దక్కించుకోలేకపోయాడు. రేసులో సూర్యాంశు షెగ్డే గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఐపీఎల్లో 5 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 7 పరుగులే సాధించాడు. వికెట్లేమీ దక్కించుకోలేకపోయాడు. దీంతో శివం దూబేను తీసుకోవచ్చనే చర్చ ఉంది. స్పిన్ ఆల్రౌండర్లుగా మాత్రం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బరిలోకి దిగుతారు. ఓవరాల్గా ఆసియా కప్లో బరిలో దిగే జట్టుపై రకరకాల అంచనాలు ఉన్నాయి. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎలాగూ జట్టులో ఉంటారు. కేఎల్ రాహుల్ కూడా రీ-ఎంట్రీ ఇవ్వచ్చనే చర్చ ఉంది. పంత్, బుమ్రా లేకుండానే భారత జట్టు ఆసియా కప్లో బరిలో దిగుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. జట్టులో ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. సిరాజ్కు రెస్ట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా కీలకం అవుతారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఆసియా కప్లో భారత జట్టు ఎలా ఉంటుందనేది టాకింగ్ పాయింట్ అవుతోంది.